మానవులుగా డాక్టర్లు కూడా ఏం చెప్తారంటే, నీ ఆరోగ్యం బాగుండాలంటే ఒక రోజన్నా ఉపవాసం చేయి, లేదా కొన్ని గంటలు నీ కడుపును ఖాళీగా ఉంచు. ఉపవాసము చేసే విధానము చాలా వ్యత్యాసంగా ఉంటుంది, ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్లో ఉంటుంది. బైబిల్లో బోధించిన ఉపవాసానికి, నేడు డాక్టర్లు బోధిస్తున్నటువంటి ఉపవాసానికి, అలాగే సమాజంలో ఉన్నటువంటి కొంతమంది చేస్తున్నటువంటి ఉపవాసానికి, సంఘములో విశ్వాసులు మరియు బోధకులు చేస్తున్న ఉపవాసానికి చాలా 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 వ్యత్యాసాలు ఉన్నాయి. అన్ని ఉపవాసాలు ఒకటే కాదు, అన్ని ఉపవాసాలు ఆరోగ్యకరమైనవి కూడా కావు. కొన్నిసార్లు తినడానికి ఆహారం లేనప్పుడు ఉపవాసం ఉంటారు, అది దేవునికి సంబంధించినటువంటిది కాదు. కొన్నిసార్లు ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి ఉపవాసం ఉంటారు, అది కూడా దేవునికి సంబంధించినటువంటిది కాదు. కొన్నిసార్లు మన కుటుంబంలో ఏదైనా జరగరానటువంటి సంఘటన జరిగినప్పుడు ఉపవాసం ఉంటాము, అది కూడా దేవునికి సంబంధించినటువంటిది. ఇక్కడ కేవలము మనము నేర్చుకోబోయే పాఠం ఏంటి అంటే, దేవుని కొరకు ఉపవాసము ఏ విధంగా చేయాలి. బైబిల్ మన పాత నిబంధన చదివినా కొత్త నిబంధన చదివినా చాలా మంది వారు ఏదైతే దేవుని యొద్ద నుండి పొందాలనుకున్నారో, దేవుని ద్వారా ఇది మాకు కావాలి అని దేవునికి మొరపెట్టే క్రమంలో వారు ఉపవాసం ఉన్నటువంటి సందర్భాలు అనేకము మనం బైబిల్లో చూస్తూ ఉంటాం. వాటిలో ఒక్కొక్క దాన్ని వివరించుకుంటూ పోతే సమయము చాలా అవుతుంది. కాబట్టి ముఖ్యమైనటువంటి సందర్భాలను, ముఖ్యమైనటువంటి అంశాలను మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీ దగ్గర ఉన్నటువంటి బైబిల్ గ్రంథాలు ఒకసారి తెరిచి చూడండి సహోదరి సహోదరులారా. ఉపవాసములకు వచ్చినటువంటి ఒక సంగతిని మీకు జ్ఞాపకం చేస్తాను. సమూయేలు మొదటి గ్రంథము 7వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి మనము పరిశీలన చేద్దాం. సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 6వ వచనం. వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినము ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొనిరి. వారు ఎందుకు ఎన్ని దినాలు ఉన్నారండి? ఎన్ని దినాలు ఉన్నారు? 8 దినాలు ఉన్నారండి. ఒకటే రోజా, చాలా రోజుల? 7వ అధ్యాయం 6వ వచనంలో ఒకసారి పైన ఉన్నటువంటి సందర్భాన్ని మీరు చదవగలిగితే మీకు ఒక క్లారిటీ వస్తుందండి. 7వ అధ్యాయం 1వ వచనం చదువుతాం చూడండి. అంతటా కిర్యత్యారీము వారు వచ్చి యెహోవా మందసమును తీసుకుని పోయి కొండ యందుండే అబీనాదాబు ఇంట చేర్చి దానిని కాపాడుటకై అతని కుమారుడైన ఎలియాజరును ప్రతిష్ఠించిరి. మందసము కిర్యత్యారీములో నిండిన కాలము 20 సంవత్సరములాయెను. ఇశ్రాయేలందరూ యెహోవాను అనుసరింప దుఃఖించుచుండగా సమూయేలు ఇశ్రాయేలుతో ఇట్లనెను, మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మల్లుకొనిన ఎడల అన్య దేవతలను, అష్టారోషు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను తిప్పి ఆయనను సేవించుడి. అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతిలో నుండి మిమ్మల్ని విడిపించును. అంతటా ఇశ్రాయేలీయులు బయలుదేవతలను, అష్టారోతు దేవతలను తీసివేసి యెహోవాను మాత్రమే. ఇక్కడ ప్రవక్త అయినటువంటి సమూయేలు ఇశ్రాయేలుకి ఏం చెప్తున్నాడంటే, మీ మధ్యలో ఉన్నటువంటి, అనగా మీరు ఆరాధిస్తున్నటువంటి, మీరు పూజిస్తున్నటువంటి బయలుదేవతలను, అష్టారోతు దేవతలను మీ వద్ద నుండి తొలగించండి అని వారికి ఆజ్ఞాపించినప్పుడు వారు ఆయన మాటను విని
ఆ యొక్క దేవతా విగ్రహాలను, దేవతకు సంబంధించినటువంటి పూజలను వారు తీసివేసినట్లుగా మనం చూస్తున్నాం. అంతట సమూయేలు ఇశ్రాయేలు అందరినీ మిస్పాకు పిలువనప్పుడు, నేను నీ పక్షమున యెహోవాను ప్రార్థన చేస్తున్నాను చెప్పగా, వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినము ఉపవాసం ఉండి ఏమంటున్నారట, యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకున్నటకు వారు ఏమన్నారండి, ఉపవాసం ఉన్నారు. అంటే ఒక పర్పస్ కోసం, ఒకటి సాధించడం కొరకు, లేదా దేవుని యొద్ద నుండి మనకు మేలు కావాలంటే ఉపవాసం ఉండాలి. ఓకేనా? అంతేగాని అనవసరంగా కారణము లేకుండా సాంప్రదాయబద్ధంగా లేదా ఆచార రీతిగా ఉపవాసము ఉండాల్సినటువంటి అవసరత లేదు. రెండవ విషయాన్ని, రెండవ సందర్భాన్ని మనం పరిశీలన చేద్దాం. మొదటి సందర్భం ఏంటంటే, యెహోవా మందసము కొరకు వారి యుద్ధకు తిరిగి తెప్పించుకోవడం కొరకు సమూయేలు మాటలు విన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు ఉపవాసం ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. రెండవ సందర్భాన్ని మనం చూసినట్లయితే సమూయేలు మొదటి గ్రంథము 31వ అధ్యాయము 13వ వచనంలో మరొక సందర్భాన్ని మనం చూద్దాం పిల్లలు. మొదటి సమూయేలు గ్రంథము 31వ అధ్యాయము 13వ వచనం, వారి శల్యములను తీసి యాబేషులోని పిచుల వృక్షం కింద పాతి పెట్టి 7 దినములు ఉపవాసము ఉండిరి. ఏంటండి ఇక్కడ ఏంటి సందర్భం అండి? శల్యములు అంటే తెలుసా నీకు? ఎముకలండి. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు చేసినటువంటి పనిది. ఏం చేశారు, ఎందుకు చేశారు అని అంటే, దీనిపైన ఉన్న స్టోరీ ఏంటో తెలుసా? రాజు అయినటువంటి సౌలు ఫిలిష్తీయుల చేతిలో మరణించాడు. వాళ్ళు ఏం చేశారంటే, సౌలు యుద్ధంలో ఓడిపోయాడు. సౌలుకు 3 కుమారులు ఉన్నారు. ఆ 3 కుమారులను కూడా చంపివేశారు. ఈ యొక్క ఓటమిని తట్టుకోలేక సౌలు కూడా ఒక మాటలో చెప్పాలంటే అక్కడ సూసైడ్ అటెంప్ట్ చేశాడు. తనను తానే చంపుకున్నాడు. ఎందుకంటే ఆ సున్నతి లేని ఫిలిష్తీయుల చేతిలో నేను ఓడిపోవడం ఏంటి అని చెప్పి మొత్తానికి అతడు కూడా మరణించాడు. ఈ విషయము ఇశ్రాయేలులో ఉన్నటువంటి ఆ బలశాలులకు లేదా కొంతమంది సైనికులకు తెలిసినప్పుడు వారు మమ్మలను పరిపాలించినటువంటి రాజు ఎన్ని సంవత్సరాలు పరిపాలించండి? 40 సంవత్సరాలు మొదటి రాజుగా ఉండి మమ్మల్ని నడిపించినటువంటి రాజు చనిపోయాడని వారు అతని యొక్క ఆ శల్యములు అంటే ఎముకలను తీసుకొచ్చి పాతి పెట్టి ఎన్ని రోజుల ఉపవాసం ఉన్నారట? 7 దినములు ఉపవాసం ఉన్నారు. ఇక్కడ మొదటిదేమో దేవుని మందసం కొరకు ఉపవాసం ఉన్నారు. ఇక్కడ రెండవ సందర్భం కోసం ఉన్నారండి, సౌలు కొరకు ఉపవాసం ఉన్నారు. అంతేనా? దేవుని కొరకు ఉపవాసం ఉన్నారు. అందుకే చెప్పాను, ఉపవాసములో చాలా రకాలు ఉంటాయి. నీవు కూడా ఉపవాస ప్రార్థన చేస్తున్నావు అంటే దానికి ఒక కారణం ఉండాలి. ఈరోజు ఇదంతా లెంట్ డేస్, ఉపవాస దినాలు కదా. ఈ లెంట్ డేస్ని నేను విమర్శించడానికి చెప్పట్లేదు, కానీ ఆలోచించుకోమని చెప్తున్నానండి. లెంట్ డేస్ చేసేవాళ్ళు ఏ కారణము చేత ఉపవాసం ఉంటున్నావు? ఇశ్రాయేలు ప్రజలు మందస్సము తమ యుద్ధకు రావడం కొరకు ఉపవాసం ఉన్నారు. సౌలు మరణించినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఏమున్నారండి? 7 దినాలు ఉపవాసం ఉన్నారు. సౌలు చనిపోయాడనే విషయం తెలిసిన తర్వాత, యోనాతాను చనిపోయాడనే విషయం తెలిసిన తర్వాత దావీదు కూడా ఏం చేశాడో తెలుసా అండి? 31వ అధ్యాయం చూద్దాం. రెండవ సమూయేలు మొదటి అధ్యాయం చూద్దాం. 2వ సమూయేలు మొదటి అధ్యాయము 12వ వచనం. సౌలును యోనాతానును యెహోవా జనులను
ఇశ్రాయేలు ఇంటి వారును యుద్ధములో కూలిరని వారిని గూర్చి ఏడ్చుచు సాయంత్రము వరకు ఏం చేశారటండి వీళ్ళు? ఉపవాసము ఉన్నారు. 11వ వచనంలో చూస్తే దావీదు ఆ వార్త విని, ఏ వార్త విని? సౌలును, యోనాతానును, అతని సహోదరులను, అలాగే ఇశ్రాయేల్లో ఉన్నటువంటి యుద్ధశూరులు, ఇశ్రాయేల్ ప్రజలు అందరూ చనిపోయారనేటువంటి మాట వినగానే అతని హృదయములో బాధ వచ్చి అతను ఏం చేశాడట? వస్త్రాలు చింపుకొని అతని యుద్ధనున్న వారందరూ అలాగు చేసి సౌలును, యోనాతానును, యెహోవా జనులను, ఇశ్రాయేలు వారందరూ కూడా యుద్ధములో కూడిరని వారిని గురించి దుఃఖపడుతూ సాయంత్రం వరకు ఉపవాసం ఉన్నారండి. ఇది 3వ రకమైనటువంటి ఉపవాసం. ఇక 4వ సందర్భాన్ని చూపించడానికి ప్రయత్నం చేస్తానండి. ఇదే 2వ సమూయేలు 12వ అధ్యాయం. 2వ సమూయేలు 12వ అధ్యాయము 22వ వచనం చూద్దాం. బిడ్డ ప్రాణముతో ఉన్నప్పుడు దేవుడు నా యందు కనికరించి వాని బ్రతికించునేమో అనుకొని నేను ఉపవాసం ఉండి ఏడ్చుచుంటిని. ఇప్పుడు చనిపోయేను కనుక నేనెందుకు ఉపవాసం ఉండవలను? వానిని తిరిగి రప్పించగలనా? నేను వాని యొద్దకు పోవుదును గాని వాడు నా యొద్దకు మరలా రాడని వారితో చెప్పాను. ఇక్కడ ఎవరి గురించిన సందర్భం తెలుసా అండి? ఇది రాజైనటువంటి దావీదును గురించిన సంఘటన. రాజైనటువంటి దావీదు బత్షెబాను చూశాడు. బత్షెబాను వివాహం చేసుకోవాలనుకున్నాడు. మొత్తానికి బత్షెబాను ఒక కుమారుని కన్నాడు. అది దేవునికి వ్యతిరేకంగా చేసినటువంటి పాపం. అందుకే 53వ కీర్తనలో దేవాని కృప చొప్పున నన్ను కరుణించు, నీ వాత్సల్య బాహుల్యం చొప్పున నా అతిక్రమములను తుడిచివేయి, నేను కేవలం నీకే విరోధముగా పాపము చేశాను అని చెప్పి అతడు ప్రార్థన చేస్తాడు. ఒకసారి చూద్దాం కీర్తన గ్రంథంలో దావీదు చేసినటువంటి ప్రార్థనను ఒకసారి మనము పరిశీలన చేద్దాం. 51వ కీర్తన. దేవా, ఆ పైన మీరు చూడండి, పైన సన్న లెటర్స్తో కొన్ని మాటలు రాసినట్టు చూడండి. దావీదు బత్షెబా యుద్ధకు వెళ్ళిన తర్వాత నాతాను ప్రవక్త తన యుద్ధకు వచ్చినప్పుడు అతడు రచించినటువంటి కీర్తన. అంటే నాతాను ప్రవక్త వచ్చి దావీదును గద్దించిన తర్వాత దావీదు చేసినటువంటి ప్రార్థన ఇందులో రాయబడి ఉంది. ఆ కీర్తన ఇందులో రాయబడి ఉంది. అయితే అసలు స్టోరీ ఏంటంటే, మొత్తానికి ఈ బత్షెబాతో దావీదు కాపురం చేసిన తర్వాత ఆయనకు కుమారుడు పుడతాడు. ఆ కుమారుడు జబ్బుపడి అతడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు దావీదు అసలు ఆహారమే తినడు, భోజనము మానేస్తాడు, దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటాడు. అనుకోకుండా ఆ కుమారుడు చనిపోతాడు. అప్పుడు దావీదు లేచి వెంటనే కుమారుడు చనిపోయాడనే విషయము కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత, మీకు ఒక విషయం చెప్తానండి, ఎప్పుడు నేను చెప్తూ ఉంటాను. రాజు రాజమందిరంలో అతని సంస్థానంలో ఉంటాడు. అతనికి నచ్చినటువంటి భార్యలు వారి వారి స్థలములో ఉంటారు. అందరూ ఒక్కింట్లో ఉండరు. ఎందుకంటే మనలాగా చిన్న చిన్న గదులు కావండి, డబుల్ బెడ్రూమ్లు, త్రిబుల్ బెడ్రూమ్లు కాదు. ఒక్క ఇంట్లోనే 2-3 భార్యలు ఉండడానికి. ఒక్కొక్క రాజ్యంలో ఒక్కొక్క భార్య ఉంటుంది, ఒక్కొక్క స్థలంలో ఒక్కొక్క భార్య ఉంటుంది. అది రాజులకే చెల్లింది, మనకు చెల్లదు. ఆ రోజు రాజులు చేసుకున్నాం కదా, మనం కూడా చేసుకుందామంటే చట్టాలు ఒప్పుకో, వాళ్ళకి అది ఆ టైంలో నడిచిపోయింది. సో ఎప్పుడైతే కుమారుడు చనిపోయాడనే సమాచారము దావీదుకు తెలిసిందో అప్పటి వరకు ఏమున్నాడు? ఇందాక వచ్చిన చదివాం కదా,
అప్పటి వరకు ఉపవాసం ఉన్నాడు. కింద ఏమన్నాడంటే, ఇక ఎందుకు నేను ఉపవాసం ఉండాలి? వాడు చనిపోయాడు. ఒకవేళ దేవుడు వాడి మీద ఏమైనా కనికర పడతాడేమో, నా ప్రార్థనకి ఏమైనా జవాబు ఇస్తాడేమో అని ఎదురు చూశాను. కానీ అవకాశం లేకుండా పోయింది. కాబట్టి ఇక నేను ఎందుకు మళ్ళీ ఉపవాసం ఉండాలి? ఇక్కడ మీకు ఒక విషయం చెప్తాను. దావీదు ఏ ఉద్దేశముతో ఉపవాసము చేశాడో, ఒకవేళ ఆ ఉద్దేశము నెరవేర్పు జరగకపోయినంత మాత్రాన దేవుణ్ణి దూషించలేదండి. అక్కడ దూషించాడా? నేను ఇంత ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే నా ప్రార్థనలు ఎక్కడ ప్రతిఫలం ఇచ్చావని అనుకోపడ్డా? పోనీ ఎదురు తిరిగాడా దేవునికి? కొన్నిసార్లు నీ ఉపవాసము నీకు సక్సెస్ కూడా ఇవ్వకపోవచ్చు. నిరాశపడాల్సిన అవసరం ఏమీ. ఇలా మీరు కొన్ని సందర్భాలు చూసుకుంటే, ఒకరేమో యెహోవా మందసం కొరకు ఉపవాసం ఉన్నారు, అవునండి. ఒకరేమో ఇశ్రాయేలు రాజులు చచ్చిపోయారని ఉపవాసం ఉన్నారు. ఒక ఆయనేమో తన స్నేహితులైనటువంటి యోనాతాను, అతని సహోదరులు, అతని తండ్రి చచ్చిపోయారని ఉపవాసం ఉన్నాడు. ఇలా మీరు ప్రతి సందర్భాన్ని మీరు బైబిల్లో గమనించుకుంటూ పోతే ఒక కారణం ఉంటుందండి ఉపవాసం ఉండడం. నేను అందుకే ఇంట్రడక్షన్లో చెప్పాను, ఉపవాసం ఉండడానికి కారణం ఏదో ఒకటి ఉంటేనే ఉపవాసం ఉండండి, లేకపోతే అవసరం లేదు. ఇక మెయిన్ సబ్జెక్ట్లోకి వెళ్తే, ఇశ్రాయేలు ప్రజలు దేవుణ్ణి క్వశ్చన్ చేస్తున్నారు, ప్రశ్నిస్తున్నారు. ఏంటో ఆ ప్రశ్న తెలుసా? 58వ అధ్యాయము యెషయా గ్రంథం. యెషయా గ్రంథము 58వ అధ్యాయంలో మూడవ వచనంలో ఇశ్రాయేలీయులు అడుగుతున్నారండి దేవుణ్ణి, మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు? మేము మా ప్రాణములను ఆయాసపరుచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందరూ. దేవుణ్ణి ఏమంటారంటండి? దేవుణ్ణి అడుగుతున్నారు, మేము ఉపవాసము చేయగా నీవెందుకు చూడట్లేవు? మేము మా ప్రాణములను ఆయాస పెట్టుకొని చుండగా నీవెందుకు లక్ష్య? ఏమండి, మనం దేవుణ్ణి ప్రశ్నించేటువంటి వాళ్ళ, దేవుణ్ణి ప్రశ్నించేటువంటి శక్తి కానివ్వండి, దేవుని ప్రశ్నించేటువంటి అధికారం కానీ దేవుడు మానవునికి ఇవ్వలేదండి. కానీ ఈ ప్రశ్న ఎందుకు వచ్చిందో తెలుసా? ఫ్రస్ట్రేషన్. ఏంటండి? ఫ్రస్ట్రేషన్. అరే, మేము ఇంతగా ఉపవాసాలు ఉంటుంటే, ఇంతగా మేము ప్రార్థన చేస్తుంటే, ఇంతగా మేము నీ కొరకు మొరపెడుతుంటే నువ్వు ఎందుకయ్యా మా మొర వినట్లేవు అని దేవుణ్ణి ప్రశ్నిస్తున్నారట. ఇదే విషయాన్ని యేసు ప్రభు వారు ఏం గుర్తు చేస్తున్నారంటే, మీకు ఒకవేళ ఉపవాసం ఉండాలనిపించింది అనుకోండి, ఆ ఉపవాస దినాలను ఏం చేయాలి? నీ పనులన్నీ చేసుకుంటూ, నీ పనులు నువ్వు చేసుకుంటూ ఉపవాసం ఉండడము ఉపవాసం కాదు. ఒకటే మాటలు చెప్పేస్తాను. నీ ఉద్యోగాలు, నీ వ్యాపారాలు, నీ పనులు, నీకు ఉన్నటువంటి ఆలోచనలన్నీ కూడా చేసుకుంటూ నువ్వు ఉపవాసం ఉండడము నిజమైనటువంటి ఉపవాసము కాదు. రెండవ విషయాన్ని గుర్తు చేస్తా. అసలు ఉపవాసం ఉండాలని నీకు యేసు ప్రభు కానీ, యెహోవా దేవుడు కానీ, పరిశుద్ధాత్మ దేవుడు కానీ ఆజ్ఞాపించాడా? బైబిల్ చదివితే, బైబిల్ చదివే వాళ్ళకి అర్థమవుతుందండి. మీకు ఒకవేళ ఉపవాసము చేయమని ఏమైనా ఆజ్ఞాపించాడా? మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అని ఆజ్ఞాపించాడు, అవునండి. నన్ను జ్ఞాపకం తీసుకుని దీన్ని చేయడని చెప్పి ఆజ్ఞాపించాడు. నమ్మి బాప్తిస్మం రక్షించబడతానని ఆజ్ఞనిచ్చాడు. ఇలా మానవుడికి అవసరమైనటువంటివి, మానవుడు చేయవలసినటువంటి ఆజ్ఞలు దేవుడు ఖచ్చితంగా చెప్పడం జరిగింది. మరి ఉపవాసం గురించి ఎందుకు చెప్పలేదు దేవుడు అని అంటే, అది
నీకు ఉపవాసం చేయాల్సినంత అవసరత. ఇంకో విషయం చెప్తా. యేసు ప్రభు వారు ఎప్పుడైనా 33.5 సంవత్సరాలలో ఉపవాసం ఉన్నట్టు బైబిల్ చరిత్ర మనకు తెలియజేసిందా? ఉందా? ఉపవాసం ఉన్నాడు యేసు ప్రభు? మోనా చెప్పండి, మీకు తెలుసు. మీరు లేదంటే మన నేను ఒప్పుకోలేను. 40 రోజులు ఉపవాసం ఉన్నాడు ఆయన. ఎందుకున్నాడు? 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు? అపవాది చేత శోధించబడుటకు అరణ్యములకు కొనిపోబడినప్పుడు ఈ 40 రోజులు, మీకు ఒక మాట చెప్తానండి. 40 రోజులు యేసు ప్రభు వారు ఉపవాసం ఉంటే ఈ అపవాది అనబడినటువంటి వాడు ఆయన డిస్టర్బ్ చేయకుండా ఉన్నాడా? 40 రోజులు వాడు డిస్టర్బ్ చేస్తూనే ఉన్నాడు. వాడి పనే అది. అయినా సరే నేను ఈ లోకము మీద లోకముల ఆశలను జయించడానికి వచ్చాను కాబట్టి నేను వారి మాటకు లోపడకూడదు అని యేసు ప్రభు మానవ రీతిగా 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. 40 రోజుల ఉపవాసంలో భాగముగా మార్నింగ్ 7 లోపు బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్నూన్ 3 తర్వాత లంచ్. ఏ రోజు కూడా నాకు ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుతానండి, మీరు చెప్పండి. ఆకలి కాకుండా యేసు ప్రభువుకి లోపల ఏమైనా కొత్త టెక్నాలజీ ఏమైనా పెట్టారా దేవుడు? మనలాంటి స్వభావం కలిగినటువంటి స్వభావం గలవాడే ఒకటి. ఆయన మనవలని అన్ని విషయములలో శోధించబడ్డాడు. అవునండి. మానవ రీతిగా ఆయన జీవించినప్పుడు కేవలము మానవుడిగా ఆయన ఒక మనుషుడు ఏమేమైతే చేయాలో, ఎన్ని శ్రమలైతే అనుభవించాలో అన్నీ కూడా అనుభవించగలిగాడు. మరి అలాంటి యేసు ప్రభుకి 3 కాగానే 4 కాగానే ఆకలి వేదాన్ని వేస్తుంది. కానీ యేసు ప్రభు వారు ఒక మాటతో మన నోరు ముగించారు. ఏంటో తెలుసా? మనుషులు రొట్టె వలన మాత్రము కాదు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన. ఈ మాట 40 రోజులు చెప్తూనే ఉన్నాడు ఆయన. ఎవరికి? అపవాదికి 40 రోజులు చెప్తానే ఉన్నాడు. నువ్వు నన్ను ఎంత ప్రేరేపించినా, నువ్వు నన్ను ఎంత శోధించినా, నాకు దేవుని పని ముఖ్యము, దేవుని మాటలు వినడం ముఖ్యం. ఈ 40 రోజులు యేసు ప్రభువు ఏమి విన్నాడు చెప్పండి? ఏమి విన్నాడు? ఏమి మాట్లాడాడు? ఎవరితో మాట్లాడాడు? అంటే ఇది కొంచెం డీప్గా వెళ్తే తప్ప అర్థం కాదండి. ఒక మనిషి 40 రోజులు ఒంటరిగా ఉండాలంటే అతనికి ఏదో ఒక వ్యాపకం ఉండాలి. ఏదో ఒక వ్యాపకం ఉండాలి. పరలోకము నుండి భూలోకమునకు దిగి వచ్చినటువంటి యేసు ప్రభువుని ఆయన నీళ్లలో నుండి ఒడ్డుకు రాగానే దేవుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏంటి చెప్పండి? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఆ ప్రియ కుమారుడైనటువంటి క్రీస్తుతో దేవుడు 40 రోజులు మాట్లాడాడు. ఏం మాట్లాడాడో తెలుసా? నేను నిన్ను భూమి మీదకి ఎందుకు పంపించానో, నేను నీకు ఏమేమి ఆజ్ఞాపించానో. అందుకే ఒక మాట యోహాను సువార్తలో అంటాడు, నేను నా అంతటా ఏమీయో బోధించట్లేదు, నన్ను పంపిన వాడి చిత్తమును మాత్రమే మీకు బోధిస్తున్నాను. సో ఈ 40 రోజులు యేసు ప్రభు ఏమేమి చేయాలో, ఏమేమి చేయకూడదో, ఎవరి దగ్గరికి వెళ్ళాలో, ఎవరి దగ్గరికి వెళ్ళకూడదో, ఎంతమంది శిష్యులను తయారు చేసుకోవాలో, ఎంతమందిని పరిచర్యకు పంపించాలో, ఏ ఏ ప్రాంతాలలో వారిని వెళ్ళమని చెప్పాలో, ఇవన్నీ కూడా వింటూ ఉన్నాడు, తండ్రితో మాట్లాడుతూ ఉన్నాడు. అది ఉపవాసం అండి. ఎస్, ఒక ప్రోగ్రాం తయారు చేసుకున్నాడు, ఒక రూట్ మ్యాప్ తయారు చేసుకున్నాడు,
ఒక ప్లానింగ్ తయారు చేసుకున్నాడు. దాని ప్రకారంగానే యేసు ప్రభువు సేవను ముందుకు కొనసాగించాడు. అంటే తన ముందు ఒక ప్రాజెక్టు పెట్టాడు దేవుడు. ఆ ప్రాజెక్టుని ఫినిష్ చేయాల్సిన బాధ్యత యేసు ప్రభు మీద పెట్టాడు. దాని కొరకు 40 రోజులు ట్రైనింగ్ చేశాడు. ఇంకో మాటలో చెప్పాలంటే ఉపవాసం ఉన్న కారణం అదే అండి. ఓకేనా? అంతేగాని యేసు ప్రభు ఉపవాసం ఉన్నాడు కదా నేను కూడా ఉంటా అంటే ఆయన ఉన్న పర్పస్ వేరు, ఆయన ఉన్న కారణం వేరు. ఆయనకు దేవుడు ఏమైతే ఆజ్ఞాపించాలనుకున్నాడో వాటి కొరకు సమయం తెలియనంతగా యేసు ప్రభు వారు అవన్నీ నేర్చుకునే ప్రయత్నం చేశారు. మరి చాలా మంది అంటారు కదండి, యేసు ప్రభు చనిపోయాడు కదా, చనిపోయినందుకు మనం ఒక 40 రోజుల ముందు నుంచి ఉపవాసం ఉందాం. అసలు మీకు అర్థం కాని విషయం ఏంటో, వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటో నాకు తెలియదు ఎప్పుడు. యేసు ప్రభువు చనిపోయిన తరువాత 3వ రోజే లేచాడు. 3వ రోజే లేచాడు. లేచిన తర్వాత ఆయన మొట్టమొదట శిష్యులను అడిగిన మాట ఏంటో తెలుసా? పిల్లలారా, తినడానికి మీ దగ్గర ఏమైనా ఉన్నదా? ఈ మాటతో స్టార్ట్ చేసి 40 రోజులు వాళ్ళతో ఆయన ప్రయాణం చేశాడు. కాల్చిన చేపలు తిన్నారు, రొట్టెలు తిన్నారు. అవునండి, వారికి అనేకమైనటువంటి ప్రమాణాలు చూపాడు. మరి ఈ 40 రోజులు కూడా ఉపవాసం చేయడానికి అవకాశము లేదు. పోనీ అప్పగింపబడడానికంటే ముందు 40 రోజులు ఉపవాసం ఉన్నాడా? అసలు యేసు ప్రభువు పస్కా పండగను ఆచరించేటప్పుడే కదా ఆయన పట్టుకోవడానికి వచ్చింది. అవునా? శిష్యులు అడిగారు, అయ్యా ఈసారి పస్కా ఎక్కడ ఆచరించుదాము అని అడిగినప్పుడు దానికి యేసు ప్రభు ఏం చెప్పాడంటే, ఫలానా ఊరికి వెళ్ళండి, మీకు ఒక మనిషి కనిపిస్తాడు. అవునా? అతడు మీకు ఎక్కడైతే విడిది చూపిస్తాడో ఆ విడిది దగ్గరికి వెళ్ళి ఆ విడిదిలో మీరు బస చేయండి. అక్కడ నా కొరకు సిద్ధపరచబడి ఉన్నటువంటి పస్కా గది ఉంటుంది. ఆ గదిలో మనము పస్కా చేద్దాం. అక్కడ నుండి యేసు ప్రభు వారు ఏం చెప్పాడంటే శిష్యులకి, మీరు ఎక్కడైతే ఉంటారో అక్కడ నేను మీకు వరకు భోజనమును సిద్ధపరిచి పెడతాడు. అక్కడ మనం భోజనం చేసేటప్పుడు యేసు ప్రభు అన్నారు, ఒక రొట్టెను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరచి శిష్యులకు ఇచ్చి మీరు తీసుకొని. మరి యేసు ప్రభు వారు ఎక్కడ ఉపవాసం ఉన్నాడండి? మీరు ఒకసారి ఆలోచన చేయండి. యేసు ప్రభు వారు మరణించడానికంటే ముందు లేడు, మరణించిన తర్వాత నీవెందుకు ఉపవాసం ఉంటున్నావో ఫస్ట్ నువ్వు పరిశీలించు. మేము ఉపవాసం ఉండగా నీవెందుకు పట్టించుకోవట్లేవు, నువ్వెందుకు లక్ష్య పెట్టడం లేదు అని నిన్ను అడిగేటువంటి స్థాయి, నువ్వు దేవుని అడిగేటువంటి స్థాయి నీది కాదు. ఇక ఒకవేళ నిజంగానే ఉపవాసం ఉండాలనుకున్నావు, ఇది నీకు కాదు చెప్పేది, ఇశ్రాయేలు. నీకు చెప్పినది కూడా ఉంది, ఇశ్రాయేలు చెప్పింది కూడా ఉంది. ఇశ్రాయేలుకి ఏం చెప్పాడో చూద్దాం. పాపం చాలా మంది ఏం చెప్తున్నారంటే ఇశ్రాయేలు చెప్పిన దాన్ని మనకు అనుకుంటున్నారండి. దయచేసి గమనించండి పిల్లరా, ఒక్కసారి చూద్దాం. 58వ వచనంలో, 58వ అధ్యాయము 3వ వచనంలో, మీరు 58వ అధ్యాయం విషయ గ్రంథం, మీరు మీ ఉపవాస దినమున మీరు ఏం చేస్తారటండి? వ్యాపారం చేస్తారు. ఉపవాస దినాన ఏం చేస్తున్నారటండి? వ్యాపారం చేస్తున్నారు. మీ పనివారి చేత కఠినమైన పని చేయించుదురు. పనివారి చేత ఏం చేస్తున్నారండి? కఠినమైనటువంటి పనులు చేయించుదురు. మీరు అన్యాయముగా
గుర్తులాడుచు ఉపవాసం ఉందురు. మీ కంఠధ్వని పరమున విడబడినట్లుగా మీరిప్పుడు ఉపవాసం ఉండరు. అట్టి ఉపవాసము నాకు అనుకూలమా? మనుష్యుడు తన ప్రాణమును బాధపరుచుకునవలసిన దినము అట్టిదేరా? ఒకడు జమ్ము వలె తల ఉంచుకొని గోనె పట్ట కట్టుకొని బూడిద పరుచుకొని కూర్చుంటా ఉపవాసమా? అట్టి ఉపవాసము యెహోవాకు ప్రీతికరమని మీరు అనుకొందురా. ఏమండి, ఎవరితో చెప్తున్న మాటలండి ఇవన్నీ? ఇశ్రాయేలు ప్రజలతో చెప్తున్నాడు, నీతో కాదు. ఓకేనా? మరి వాళ్ళకి చెప్పినవన్నీ మీరెందుకు పాటిస్తున్నారు? ఇశ్రాయేళ్లకు కొన్ని చెప్పాడు, యూదులకు కొన్ని చెప్పాడు, సమరీయులకు కొన్ని చెప్పాడు, సర్వలోకానికి కొన్ని చెప్పాడు. సో ఇప్పుడు ఇది ఇశ్రాయేలు చెప్పబడినటువంటి మాట. ఇంకేం చేయమన్నాడో చూద్దాం ఒకసారి. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడి మాను మోకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరుగగొట్టుటయు నేను ఏర్పరచుకున్న ఉపవాసము కదా. నీ ఆహారము ఆకలి ఉరిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి నీ ముఖము తప్పింపకుండుటయు, దిక్కుమాలిన బీదలను నీట చేర్చుకునుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములుచుటయు, ఇదియే కదా. ఇది ఎవరికి? ఇశ్రాయేలు. నీకు కాదు కదా. ఒకవేళ నీకు ఉపవాసం చేయాలనే ఆలోచన ఉందనుకో, ఏం చేయమన్నాడు సార్? మత్తయి సువార్తలో చూద్దాం. మత్తయి సువార్తలో నీవు చేయవలసిన ఉపవాస విధానాన్ని చెప్తున్నాడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 17వ వచనం చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 17వ వచనం. 5:17 కాదు. ఉపవాసము చేయనట్లు మనుషులకు కనబడవలెనని కాక రహస్యమందున్న నీ తండ్రికి కనబడవలెనని నీవు ఉపవాసము చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుగుకొను. అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. నీకు ఒకవేళ ఉపవాసం చేయాలనిపిస్తే ఏం చేయమన్నాడండి? మనుషులకు కనబడవలనని కాదు, గుంపుగా వెళ్ళి ముఖమంతా వికారంగా పెట్టుకొని లేకపోతే దీనంగా పెట్టుకొని ఉపవాసం ఉండాల్సినంత అవసరం అయితే లేదు. నీవు నీ గదిలోనికి వెళ్ళు. అవునండి. రహస్యమందున్న నీ తండ్రికే కనబడగలనని నీవు ఉపవాసము చేయనప్పుడు నీ తల అంటుకునవలెను, నీ ముఖము కడుగుకునవలెను. ఇప్పుడు యేసు ప్రభుని శిష్యులు అడుగుతున్నారు. ఆల్రెడీ నేను చెప్పాడు కదా, ఉపవాసం ఎలా చేయాలో చెప్పాడు కదా. కొంతమంది యేసు ప్రభు దగ్గరకు వచ్చి అడుగుతున్నారట. ఏమడుగుతున్నారు చూద్దాం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 14వ వచనం. అప్పుడు యోహాను శిష్యులు యేసు ప్రభు దగ్గరకు వచ్చి అంటున్నారు, పరిసయ్యులను మేమును తరచుగా ఉపవాసము చేయుచున్నాము గాని నీ శిష్యులు ఉపవాసము చేయరు. దీనికి కారణం ఏంటి అని ఆయన అడగగా యేసు పెళ్లి కుమారుడు తమతో కూడా ఉండు కాలమున పెళ్లి ఇంటి వారు చెప్పండి, మీరు చెప్పండి పోనీ. పెళ్లి ఇంటి వారు పెళ్లి కుమారుడు తమతో ఉంటే దుఃఖపడతారండి? ఏడ్చుకుంటూ పెళ్లి చేస్తారా? మరి నేను మీతో ఉన్నప్పుడు మీకెందుకు ఉపవాసం? లైవ్గా యేసుప్రభు వారు బ్రతుకున్నప్పుడు ఉపవాసము చేయాల్సిన పని వారికి లేదు. ఒకటి.
రెండవది, యేసు ప్రభువారు చనిపోయి సమాధి నుండి తిరిగి లేచిన తర్వాత నేను మీకు ఆదరణకర్తను పంపిస్తాను అని చెప్పాడు. అప్పుడు ఉపవాసం చేయాల్సిన పని లేదు. ఎవరైతే రక్షణ పొందుతారో వారి పరిశుద్ధాత్మని వరమును ఇస్తానన్నాడు. అప్పుడు ఉపవాసం ఉండాల్సిన పని లేదు. ఇలా మీరు గమనించుకోగలిగితే యేసు ప్రభువారు చెప్పిన సందర్భాన్ని బట్టి పెళ్లి కుమారుడు తమతో ఉన్న కాలమున పెళ్లి ఇంటి వారు ఉపవాసము చేయరు. మరి మిమ్మల్ని ఎవరు చేయమని చెప్పారండి ఉపవాసం? ఈరోజు ఉపవాసము చేస్తున్నటువంటి వారు ఎందుకు ఉపవాసం చేస్తున్నారో ఒకసారి వారిని వారే ప్రశ్నించుకోవాలి. ఇశ్రాయేలుకు చెప్పింది ఒకటి, నీకు చెప్పింది ఒకటి. వాళ్ళకు చెప్పిన దాన్ని నీకు అనుభవించుకొని, అవునా, నీకు చెప్పింది నువ్వు చేయకుండా అనవసరంగా మీరు ఉదయం నుంచి సాయంకాలం వరకు మీ శరీరములను ఆయాసపరచుకోకూడదు అని చదవండి. అది కూడా అప్పుడు వారు ఉపవాసము చేతురు. మీకు అదే చెప్పాను ఇప్పుడు నేను. పెళ్లి కుమారుడు కొనిపోబడ్డ తర్వాత కొద్ది రోజులు ఉపవాసం చేస్తున్నారు. మళ్ళా తిరిగి ఎవరు పంపిస్తారన్నాడు ఆయన? అవును, మళ్ళీ ఉపవాసం చేసే పని లేదు కదా. పరిశుద్ధాత్ముడు వస్తున్నాడు కదా మీకు తోడుగా. మీరు ఉపవాసం ఉండవలసినటువంటి పని లేదు. కాబట్టి ప్రియులారా, ఉపవాసముల గురించి దేవుడు నీకు ఏమైతే ఆజ్ఞాపించాడో ఆ ఆజ్ఞలన్నిటిని నువ్వు తప్పకుండా ఏం చేయాలి? ఇప్పుడు పాటించాలి. పాటిస్తారా? ఉపవాసం ఉంటారా? ఉపవాసము ఎందుకు ఉంటున్నారనే క్లారిటీ మీకు వచ్చింది కదా, ఎందుకు ఉండాలనే క్లారిటీ వచ్చింది కదా. కాబట్టి సంఘములో నేడు విశ్వాసులు ఉపవాసము ఉండవలసినటువంటి అవసరత లేదు. ఇక్కడ ఉపవాసము అనే మాటకు అర్థం ఏంటంటే ప్రార్థన చేయడం. ఉపవాసం అంటే ఏంటండి? ప్రార్థన చేయడం. నువ్వు సంఘములో చేసేటువంటి ప్రతి ప్రార్థన, నీ ఇంట్లో చేసేటువంటి ప్రతి ప్రార్థన, అవునా, నువ్వు సమాజంలో చేసేటువంటి ప్రతి ప్రార్థన, ఇవన్నీ కూడా దేవునికి దగ్గరగా ఉండి చేయాల్సినటువంటి ప్రార్థన. దేవునికి దగ్గరగా అనే మాట అర్థమంటే నీ యొక్క హృదయం దేవునికి దగ్గరగా ఉండాలి, నీ మనసు దేవునికి దగ్గరగా ఉండాలి, నీ జీవితం దేవునికి దగ్గరగా ఉండాలి, నీ క్రియలు దేవునికి దగ్గరగా ఉండాలి. అలాంటి ప్రార్థన దేవుడు కోరుకుంటున్నాడు తప్ప మనుషులకు కనబడవాలని చేసేటువంటి ఉపవాసము దేవుడికి ఇష్టమైనది కాదు. ఇంతవరకు నన్ను తెలియజేస్తూ కొద్ది మాటలు ముగిస్తున్నాను.